సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఆదివారపు ఆరాధనలోనికి ప్రభు యొక్క సమూహంలోనికి చేరికుడి వచ్చిన నా దేవుని ప్రియులందరికీ కూడా నిండు హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? నా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఆరోగ్యంతో కృపతో నింపునుగాక. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు గమనించండి. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7వ వాక్యం. అధికమైన స్వప్నములను మాటలు నిష్ప్రయోజనములు, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మరొకసారి, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము. మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దేవాలయంలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆరాధిస్తున్న మనమందరము కూడా దేవుని సన్నిధిలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని మందిరానికి ఒక ఆత్మీయుడు వచ్చినప్పుడు ఎలా ఉండాలి అని అంటే, మన మట్టుకు మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలి? భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఏదో అందరూ వస్తున్నారులే పోతున్నారులే అన్నట్లుగా కాదు, కానీ దేవుని మందిరమునకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. నీవు దేవుని మందిరంలో ఏది పలికినా అది జాగ్రత్తగా పలకాలి. నువ్వు ఎలా నడుచుకుంటున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా నీ జీవితాన్ని దేవుని యొక్క సన్నిధిలో గడుపుతున్నావో అన్న విషయాన్ని జ్ఞాని అయిన సొలొమోను ఈ మాట రాస్తూ అంటారు, మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ మట్టుకు నీవు ఎలా ఉండాలి? దేవుని మందిరంలో భయభక్తులతో రా. అందరూ వచ్చినట్లుగా రాకూడదు. అందరు అనుకుంటున్నట్లుగా, అందరూ భక్తి చేస్తున్నట్లుగా నువ్వు చేయకూడదు. అందరిలాంటి దేవుడు కాదీనా. అందరి దగ్గరికి ఎలాగైనా వెళ్ళొచ్చు, కానీ ఎలాగైనా ఉండొచ్చు, కానీ సర్వాన్ని సృష్టించిన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరకు వచ్చేసరికి ఎలా రావాలి ఆయన మందిరానికి అని అంటే, భయభక్తులతో దేవుడి మందిరానికి రావాలంట. ఎలా రావాలంట? అది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ భయము భక్తి అనేది మనలో కొనసాగించబడాలి. నువ్వు ఎక్కడికి వస్తున్నావు అని అంటే, నిన్ను నన్ను నిర్మించిన సర్వాధికారి అయిన దేవుని దగ్గరకు వస్తున్నావన్న ఆ భయము నీ గుండెల్లో పుట్టాలి. ఆ భయము చేతనే దేవుని యొక్క మందిరానికి రావాలి. అంతేగాని ఏమైందిలే, ఎట్లాగుంటే ఏమైంది, ఎట్లా పోతే ఏమైంది అన్నట్లుగా దేవుడి మందిరానికి వస్తే అది ఏమాత్రమో ఒక మనిషికి ఆశీర్వాదం కాదన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు నీ మట్టుకు నీవు అన్నాడా, లేకపోతే అందరూ అన్నారా? అది ఒక మాటలో చెప్పాలి అని అంటే, మనం శుభ్రం చేసుకోవాలి. ఒకరితో మనకు అక్కర్లేదు. వాళ్ళు అలా ఉన్నారే, వీళ్ళు ఇలా భయం లేకుండా మందిరానికి పోతున్నారే, వాళ్ళు అలా బ్రతుకుతున్నారు కదా, మళ్ళీ అలా బ్రతికి కూడా మళ్ళీ మందిరానికి వస్తున్నారు కదా, అది కాదు. నీ మట్టుకు నీవు అంటే నీకు నీవే ప్రశ్నించుకొని దేవుడు మందిరానికి వచ్చేటప్పుడు భయభక్తులతో రావాలి. మనల్ని కన్నిన మన తల్లిదండ్రుల దగ్గర మనం ఎలా ఉండాలి? భయంతోనూ భక్తితోనూ ఉండాలి. భయము భక్తి లేకుండా నీ తండ్రి దగ్గర విచ్చలవిడిగా ఉన్నావు అనుకోండి, ఏం చేస్తాడు తండ్రి? మనల్ని వదిలేస్తాడు, మనల్ని పట్టించుకోడు. అరే నేను కనిన నా కొడుకే, నా బిడ్డే నేనంటే భయం లేకుండా లెక్క లేకుండా తిరుగుతున్నాడే, ఇంక నేను వాడిని ఎందుకు పట్టించుకోవాలని చెప్పి మన తండ్రి ఏం చేస్తాడు? మనల్ని పట్టించుకోకుండా మానేస్తాడు, వదిలేస్తాడు. వాడితో ఎందుకు అన్నట్లుగా. కొందరు చూడండి, తండ్రి ఉన్నప్పుడు ఒకలాగా, తండ్రి లేనప్పుడు ఒకలాగా. ఇంట్లో తండ్రి ఉంటాడు కాబట్టి కొంచెం ఏదో భయంతో ఉండాలా, లేకపోతే ఏమంటాడో, కొడతాడో, తిడతాడో అని. అదే ఇల్లు వదిలి బజార్లోకి పోయినాడు అనుకో, బజార్లోకి పోయాడు అనుకోండి, ఏ సందులో చూసినా ఈడే, ఎక్కడ చూసినా ఈడే. ఏమండి, పొగదలుతా ఉంటాడు ఆకాశంలోకి. ఎప్పుడైతే రే మీ నాయన వస్తున్నాడు రా అన్నాడు అనుకో, ఏం చేస్తాడు? చేతిలో ఉండే నుప్పు రవ్వని పడేసి ఏం తెలియనట్టు నాన్న తలంచుకొని ఉంటాడు. నాన్న వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పడేసిన దాన్ని నోట్లో పెట్టుకొని ఊపుతా ఉంటారు. కారణం ఏంటి? తండ్రి ఉన్నప్పుడేమో భయము,
తండ్రిని చూసినప్పుడు భయము, తండ్రి లేని తర్వాత వాడికి ఇష్టానుసారం. నేను ఒకటి అంటాను, ఇప్పుడు మనల్ని కనిన తండ్రి మనకు కనబడినప్పుడు కొంచెం భయంతో ఉంటాం, కనబడినప్పుడు మనకి ఇష్టానుసారంగా ఉంటాం. కానీ మనల్ని సృష్టించిన దేవుడు ఎక్కడున్నాడు చెప్పాలి? ఎక్కడున్నాడు ఆయన? ఆకాశమందుండి నరులను చూచుచూ ఉన్నాడంట ఆయన. మరి ఎలా ఉండాలి మనం? ఇంకెంత భయంగా ఉండాలి? నువ్వు ఎక్కడికి పోయినా ఉంటాడు ఆయన. నువ్వు దొడ్లోకి పోయినా ఉంటాడు, ఏమంటే నువ్వు ఆకాశానికి పోయినా ఉంటాడు, కొండల్లోకి పోయినా ఉంటాడు, హిమాలయాలకు పోయినా కూడా నువ్వు ఎక్కడికి పోయినా ఉంటాడు, తప్పించుకోవడానికి లేదు. మరి అలా ఉన్నప్పుడు మనం ప్రభు దగ్గర ఎలా ఉండాలి? భయభక్తులతో ఉండాలండి. దేవుడి మందిరానికి వచ్చే ఒక వ్యక్తి నీ మట్టుకు నీవు ఎలా ఉండాలి? భయభక్తులతో నడిపించబడాలి. అది దేనికి మూలమై ఉందనంటే అది తెలివికి మూలమై ఉందని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యంలో ఉంది. ఏమని? నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అది దేనికి మూలం? తెలివికి మూలం. తెలివి కలిగిన వాడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు కానీ, లేకపోతే తన ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించబడేటప్పుడు, తన భక్తి మార్గంలో కొనసాగించబడేటప్పుడు, మందిరంలోనికి వచ్చినప్పుడు ఒకలాగా, బయటికి వెళ్ళిన తర్వాత సిగరెట్లు తాగుతూ మందు తాగుతూ ఫలానా ఆయన అంటే ఓడి ఎందుకయ్యా మందిరానికి పోవడం అనిపించుకోకూడదు. ఎందుకని? మనం దేవుడి మందిరానికి వస్తున్నాం కనుక మనకంటూ దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? మనకంటూ కొంచెం జ్ఞానం ఇచ్చాడుగా దేవుడు, మనకంటూ తెలివినిచ్చాడుగా. మరి ఎందుకని మనం ఇలా మితిమీరి ప్రవర్తిస్తూ ఉన్నాం? ఎవరి కోసం మనం చేస్తూ ఉండేది? చాలామంది చూడండి, ఒక ఆయన మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాడంటే, ఆయన ఒకప్పుడు పచ్చి తాగుబోతు. ఎంత తాగుబోతాడంటే చివరికి వాళ్ళ భార్య అతన్ని భరించలేక లాస్ట్కి అడిగిందంట, అయ్యా నువ్వు ఇంత చేస్తున్నావు, సంపాదిస్తున్నావు కాదనలేదు, సంపాదించిందంతా తాగి ఇట్లా చేస్తున్నావే, ఇంక నిన్ను భరించడం నా వల్ల కావట్లేదు. ఒక మాట చెప్తాను వినండి, ఇప్పుడు నేను బిడలు కావాలా లేకపోతే మందు కావాలా అని అడిగిందంట. ఆయన ఏమన్నాడో తెలుసా? నాకు మందే కావాలన్నాడంట. నాకు మందే కావాలని చెప్పాడు. ఆ తర్వాత మొత్తానికి ఇప్పుడైతే మానేసి ఎట్లా మందు మానేయాలో అని చెప్పేదానికి ఆయన ట్రీట్మెంట్ చేస్తున్నాడు, ఫ్రీగానే చేస్తాడు. మీకు ఎవరైనా కావాలంటే నన్ను అడగండి, ఫోన్ నెంబర్ ఇస్తా. ఆ ఇంటర్వ్యూలో చూస్తుంటే ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన అన్నీ మానేసి ఎలా మందు మానాలి అనే దానికి ఉచితంగానే ఆయన వైద్యాన్ని అందిస్తూ ఉన్నాడంట. చూడండి, ఒకప్పుడు భార్యని, కుటుంబాన్ని, బిడ్డలందరినీ వదులుకున్నాడు, కానీ మందును మాత్రం వదులుకోలేకపోతున్నాడు. జ్ఞానం లేని తత్వంలో నడిపించబడుతున్నారు మానవుడు. దేవుడు మనకంటూ ఒక తెలివినిచ్చాడే, మనకంటూ జ్ఞానాన్ని ఇచ్చాడు కదా. మరి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఎంత భయభక్తులతో నడిపించబడాలి? నీ మట్టుకు నీవు భయభక్తులతో నడిపించబడు. దేవుడి మందిరానికి వచ్చేటప్పుడే కాదు, నువ్వు ఎక్కడ ఉన్నా, నీ ఇంటికాడ ఉన్నా, నువ్వు గ్రామంలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎక్కడ నిలబడినా ఏం చేయాలా? అది ఒకవేళ మనం ఎంత నిష్ఠ ప్రతిష్టలతో ఉన్నా అప్పుడప్పుడు మన దగ్గర కొంతమంది వస్తారు, జేబీలో రూపాయి ఉండదు, కానీ పోయడానికి మాత్రం నలుగురు ఉంటారు, మనల్ని చెడగొట్టడానికి నలుగురు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? నా దగ్గర లేదన్నా కూడా నువ్వు రా కంపెనీ ఇద్దు అంటారు. ఏం చేస్తారు వాళ్ళు? కంపెనీ ఇద్దురా అని చెప్పి తీసుకొని పోయి వాడు అంత తాగితే వీడికి ఇంతైనా పోతాడు, చాలు ఇంతైనా చాలు అంటాడు. మొత్తానికి తాగి ఉన్న శరీరాన్ని, ఉన్న జీవితాన్ని పాడు చేసుకొని అమ్మో అబ్బో అని చెప్పి మంచాన్ని కత్తుకునే దాకా కళ్ళు తెరవరు మన వాళ్ళు. అరే ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు నన్ను చూస్తున్నాడు కదా, దేవుడు నన్ను గమనిస్తున్నాడు కదా అన్న భయం నీ గుండెల్లో కలిగితే నువ్వేం చేయలేవు? తాగేదానికి వెళ్ళలేవు, పాపం చేయడానికి వెళ్ళలేవు, లేకపోతే దేవునికి విరుద్ధంగా నువ్వు బ్రతకలేవు. కారణం ఏంటంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అరే దేవుడు నన్ను చూస్తున్నాడే. నీ మట్టుకు నీవు దేవుని యందు ఎలా ఉండాలి? భయభక్తులతో నడిపించబడ్డమే తెలివికి మూలమై ఉంది. కొంతమంది పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు, వాడికి తెలివి ఉందా లేదంట్రా, ఊరకనే ఎప్పుడు చూడు నిద్ర లేసినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు తాగుతూనే ఉంటాడు. వాడి జీవితం ఏంటి అసలు? వాడికి తెలివి ఉండి చేస్తున్నాడా, తెలివి లేకుండా చేస్తున్నాడా? వాడికంటూ కుటుంబం ఉంది కదా అని పెద్దవాళ్ళు మాట్లాడుతుంటారు. అనుభవంతో కూడిన వాళ్ళు మాట్లాడేటప్పుడు దాన్ని గ్రహించరు. వాళ్ళు ఏం చేస్తుంటారు? వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు.
నా దేవుని ప్రియులారా, నువ్వు దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు ఎలా ఉండాలి? భయభక్తులతో నడిపించబడితే అది నీకు ఏం కలుగజేస్తుందని? తెలివికి, జ్ఞానానికి అది మూలమై ఉందని. నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉంటావో, 115వ కీర్తన 13వ వాక్యంలో దేవుడు అంటారు, చిన్నలనేమి పెద్దలనేమి అందరినీ కూడా ప్రభువు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నావు ఈరోజు అని అంటే, నువ్వు దేవుని యందు భయభక్తులతో నడిపించబడట్లేదు. నీ మట్టుకు నీవు దేవుని సన్నిధిలో భయభక్తులతో ఉంటే, భయభక్తులతో కొనసాగించబడితే దేవుని ఏం చేస్తాడు? ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నిన్ను ఇదే స్థితిలో దేవుడు ఉంచాలని ఏ రోజు కోరుకోడు ఆయన. ఇప్పుడు నేను అంటాను, మన అందరికీ ఉన్నాయా? ఏంటిది? ఇల్లు, ఒక ఇల్లు, 2 ఇల్లు ఉన్నాయి, మొత్తానికి దేవుడు ఇచ్చిన దాంట్లో పెట్టుకొని ఉన్నాం. కానీ వాస్తవానికి దేవుడు ఒక ఇంటితో 2 ఇంటితో ఆపడం. మీరు బైబిల్లో ఎక్కడైనా చదవండి, ప్రారంభం నుంచి ముగించేదాకా. ఏమండి? ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించినా ఎట్లా ఆశీర్వదించాడు? అరాకొరగా ఆశీర్వదించాడా? చెప్పండి. ఊజు దేశమందు ఎవరున్నారా? నేను కాదు, ఎవరు? యోబుకు అంతటికి ధనవంతుడు ఎవరైనా ఉన్నాడు అక్కడ? లేడే. కారణం ఏంటి? దేవుడు అలా ఆశీర్వదించాడు. అబ్రహాము యొక్క ధనం ఎంత ఉంది? అతని కంటే ఇంకొక ఆస్తిమంతుడు అక్కడ కనబడతాడు మనకు. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే అలా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఐవారి పళ్ళలో నీ వంటి ఆశీర్వాదం కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు ఉండకూడదంటే నువ్వు ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? దేవుని యందు అది ఒక్కటే మనం చేయాల్సింది. పెద్ద పనులేమి లేవు మనకు. దేవుని యందు మన మట్టుకు మనం భయభక్తులతో ఉన్నాం అనుకో. నేను అంటాను, అబ్రహాము తన ఇంటిని వదిలేసి, తల్లిదండ్రులను వదిలేసి, తన స్వదేశాన్ని విడిచేసి ఒక బ్యాగ్ పెట్టుకొని, 4 జతల గొడవలు పెట్టుకొని, అమ్మగారిని తీసుకొని, ఆయనతో పాటు ఒక తోక ఎత్తుకొని ముగ్గురు బయలుదేరారా? ఏమన్నా ఆస్తి పత్రాలు, బంగారము, డబ్బు అన్నీ సమకూర్చుకొని, బ్యాంకు బుక్కులు లోపల వేసుకొని ఏమన్నా బయలుదేరాడా? ఎట్ట పోయాడు? చెప్పరే. దేవుని మాటను నమ్మి ఆనందయాత్ర, ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. ఏడకపోతున్నావు అబ్రహ్మ? నాకేం తెలుసయ్యా, ఆయన రమ్మన్నాడు, నేను పోతున్నా. ఆడకపోతే నీకు కూరగాయలెట్టా? అవును కదా, పచ్చడైనా పెట్టుకొని పోవాలా అనుకున్నాడా? అద్భుతం అండి. అబ్రహాము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మాట మీద విశ్వసించి ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణం చేసిన తర్వాతనంటండి, అతనికి ఉన్న ఆస్తి మరొకరికి లేదంటండి. రాజు అంటాడు, హలో బ్రదర్ రా, నీకేం కావాలి చెప్పు. రాజుగారు పిలిచి అబ్రహాముని, నీకేం కావాలో తీసుకుంటే, రాజా ఎట్ట కనబడుతుంది నీ కంటిగా, నీకేం కావాలో చెప్పు అంటున్నాడు రాజునే. ఎంత అద్భుతం అండి. చెప్పరే. హల్లెలూయా. ఏం చేయాలా? నువ్వే ఇయ్యాలా. ఎవరికా? ఎవరు? మన రాజా. చంద్రన్న ఒకవేళ మీకు పింఛనీకి పినాడు అనుకో, ఉంటాం మనమా? గమ్మగా ఉంటామా? ఎన్నిసార్లు తిరుగుంటాం సచివాలయం. ఇంకా అబ్రహాముని చూడండి, రాజుగారు పిలిచి, అబ్రహాం నీకేం కావాలో తీసుకొని పోయా, నీకు దండం పెడతా తీసుకో అంటే, వద్దు రాజా, నీకేం కావాలో చెప్పి నేను ఇస్తా అన్నాలా మనం. అర్థమైందా? మన ఊరిలో ఎవరైనా పిలిచి నీకేమన్నా ఇస్తా, నీకేం కావాలి చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పిస్తా నేను అనాలా. ఎవరు? మనమా? రాజు బిడ్డలు మనం, దేవుని బిడ్డలు అయి ఉన్నాం మనం ఇతరులకు ఇవ్వాలి. అంటే ధారాళంగా ఇచ్చి 10 రూపాయలు కొట్టి తీసుకోవాలా. యేసునామంలో తీసుకోండి, ఇబ్బంది ఏమి లే. ఆ పొరపాట్లు చేయబడినమ్మా. చూడండి ఎంత అద్భుతం అండి. రాజు పిలిచిస్తుంటే వద్దా అంటున్నాడు. అంటే ఏమనుకోవాలి? అంటే ఎంత ఆస్తుంటే, ఎంతగా దేవుని చేత ఆశీర్వదించబడి ఉంటే మనమైతే చేయగలుగుతాం. ఒకటే, దేవుని యందు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా నీకు కావాల్సినవన్నీ ప్రభు ఇస్తాడండి. ఆమేన్. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి అంతే, ఇంకేం చేయబడలేదు. నీ మట్టుకు నీవు. యెహోషువ అంటాడు కదా, నేనును నా ఇంటి వారు
యెహోవానే సేవిస్తామయ్యా. మీరు ఎవరినైనా ఆరాధించుకొని, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ గుళ్ళైనా తిరగండి, ఎక్కడికైనా తిరిగిరండి, మాకు సంబంధం లేదు, కానీ నేనును నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించినా ఆశీర్వదించకపోయినా, దేవుడు కష్టం పెట్టినా సంతోషం పెట్టినా, ఏమైనా చేయని, మేము మాత్రం దేవుణ్ణే సేవిస్తాము, ఆరాధిస్తాము, పూజిస్తాం. ఆయన తప్ప మరొక దేవుని మేము ఆరాధించలేం. కారణం ఏంటంటే దేవుని యందు వారు ఎలా ఉన్నారు? భయభక్తులు కలిగి ఉన్నారు. ఇంతకీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మన దైనందిన జీవితాల్లో ఎలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు కలగజేస్తాడు? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే ఎలాంటి ఆశీర్వాదాన్ని ప్రభు మన దైనందిన జీవితాల్లో ప్రభు మనకు కృప చూపి అనుగ్రహిస్తాడు అని అంటే, మొట్టమొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన మన ఎడల జాలి పడతాడు. ఏం చేస్తాడు ఆయన? మన మీద, మన కుటుంబం మీద, మన బిడ్డల మీద, మన సంఘం మీద ప్రభు జాలి పడునుగాక. 103వ కీర్తన 103వ కీర్తన 13వ వాక్యాన్ని చదువుకుందాం. 103వ కీర్తన 13వ వాక్యం. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లుగా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారిని ఏం చేస్తాడు? జాలిపడడం దేవుడు ప్రారంభిస్తాడు. దేవుడు మన ఎడల జాలిపడాలి అని అంటే, దేవుడు మన మీద కరుణ చూపాలి అని అంటే, దేవుని యొక్క కటాక్షం మన ఎడల ఉండాలి అని అంటే మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి దేవుడి ఎడల. ఒక తండ్రి తన కుమారుని ఎలాగైతే జాలిపడతాడో, నేను ఎవరినై ఉన్నాను? మీకు తండ్రినై ఉన్నాను కదా, నేను కూడా మీ ఎడల జాలి పడతాను, మీ ఎడల కరుణ చూపిస్తాను, మీ మీద ప్రేమ చూపిస్తానని ప్రభు చెప్తున్నారు. అయ్యా, నా మీద ఎవరు జాలి చూపట్లేదు. నన్ను కట్టుకున్న నా భర్త, నా కడుపును పుట్టిన బిడ్డలు, నా అనుకున్నవారు అందరూ కూడా నాకు దూరం అయిపోయారు. ఎవరు కూడా నా మీద జాలి చూపట్లేదు, ఎవరు కూడా నన్ను కనికరించట్లేదు, ఎవరు కూడా పొరపాటు నన్ను జాలి చూపకుండా కనికరించకుండా దూరంగా ఉన్నారు అని అంటావేమో. ప్రభు అంటారు, ఇదిగో నీవు నా యందు భయభక్తులుగా నడిపించబడు, నేనేం చేస్తానో తెలుసా? నిన్ను జాలి పడతాను. దేవుడు జాలి పడితే, దేవుడు కానీ జాలి పడ్డాడు అనుకోండి, నీ అవసరతలు అన్నీ ప్రభు తీరుస్తాడండి. ఎలా జాలి పడతాడు ఆయన? ఎందుకని జాలి పడుతూ ఉన్నాడు ప్రభు మనల్ని ఈ ఆరాధనలో అని అంటే, నా దేవుడు ప్రియులరా, దేవుడు జాలి పడడానికి గల కారణం ఏంటంటే, ఒకడంట మందిరంలో ఉన్నాడంట. ఎక్కడున్నాడు? దేవుడి మందిరంలో ఉంటే, దేవుడి మందిరంలో ఉన్నంతసేపు ఏమి ఇబ్బంది లేదు ఆయనకి. దేవుడి మందిరంలో ఉన్నంతసేపు సుఖ సంతోషాలతోనే ఉన్నాడు. దేవుడి మందిరంలో ఉన్నంతసేపు ఆరోగ్యంగానే బ్రతుకుతున్నాడు. దేవుడి మందిరంలో ఉన్నంతసేపు తన జీవితం భద్రంగానే కాపాడబడింది. ఎప్పుడైతే దేవుని సన్నిధిని కాదని, యెరూషలేమును కాదని లోకములోనికి వెళ్ళాడండి. ఎక్కడికి వెళ్ళాడు? లోకంలోనికి వెళ్ళాడు. ఈ లోకంలోనికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందయ్యా అని అంటే, దొంగలు అతను పట్టుకొని అతన్ని కొట్టి తన వస్త్రాలను చింపి పడేశారు, అతను గాయపరిచారు. ఎందుకు ఇది జరిగింది అతని దైనందిన జీవితాల్లో అని అంటే, అతను ఒకప్పుడు ఎక్కడున్నాడు? దేవుడి మందిరంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు అని అంటే, దేవుడి మందిరాన్ని కాదని లోకంలోనికి వెళ్ళి పడ్డాడు. లోకంలో వెళ్ళి పడిన వాడిని జీవితం తారుమారుగా మార్చబడింది. గాయపరచబడ్డాడు, వస్త్రాలు పోగొట్టుకున్నాడు, రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, దేవుడు అనుగ్రహించిన నీతి వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు, పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు, పవిత్రతను పోగొట్టుకున్నాడు, లోకానుసారంగా జీవించడం ప్రారంభించాడు. గాయాలతో తన శరీరం కొట్టబడింది. అయితే దేవుడు మరలా అతని యందు ఏం చేశాడయ్యా అంటే, జాలి పడడం ప్రారంభించాడు. ఈ 2025 సంవత్సరం ప్రారంభం నుండి ఎక్కడ పడ్డామో, ఏ స్థితిలో పడ్డామో, ఏ పరిస్థితుల్లో మనం పడిపోయి దేవుని చెంతకు రాలేక, దేవుడి మందిరంలోనికి రాలేక, కూర్చోలేక, దేవుని ఆరాధించలేక ఉన్నావేమో, ప్రభు అంటారు, మరలా నేను వారి యందు జాలి పడబోతూ ఉన్నాను. దేవుడు జాలి పడాలని అంటే మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలండి.
భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో దేవుడు మన ఎదుట జాలి పడడం ప్రారంభిస్తాడు. ఎప్పుడు ఒక వ్యక్తి మన మీద జాలి పడాలని మనం కోరుకుంటాము అని అంటే, మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఎవరు మన దగ్గరికి రాకుండా అందరూ మనల్ని వదిలేసినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే మన ఎదుట కొంచెం జాలి పడితే బాగున్ను అని అనిపిస్తుంది కదా. అలాంటి పరిస్థితులు ఎవరు రారు. అలాంటి పరిస్థితుల్లోనే మనుషులు రారు. అసలు అన్నీ ఉన్నప్పుడు అందరూ వస్తారు, నీకేమైనా కావాలని చెప్పి చేస్తానంటారు. ఏమీ లేనప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను జాలి చూపిస్తాను, నీకు సహాయం చేస్తానంటారా? అన్నారు. కానీ మన దేవుడు ఎవరో తెలుసా? యెషయా గ్రంథం 49వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 13వ వాక్యం. యెషయా గ్రంథం 49:13. శ్రమ నొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చియున్నాడు. ఎవరిని ఓదారుస్తున్నాడు? ఎవరి మీద ఆయన జాలి పడుతున్నాడంటే, ఎవరైతే శ్రమల్లో ఉన్నారో. ఎవరంట? అది ఎన్నో శ్రమల మధ్య కూర్చొని ఉన్నావు నువ్వు. వయసు అయిపోతుందయ్యా, ఇంకా ఎన్ని కష్టాలు మొయ్యాలి నేను, నా వయసు అయిపోతుంది, ఊరు బొమ్మంటుంది, కార్డు రమ్మంటుంది. ఈ పరిస్థితుల్లో కూడా నాకెందుకు యేసయ్యా ఇన్ని కష్టాలు, నాకెందుకు ప్రభువా ఇన్ని బాధలు, తీసుకేసుకోకూడదు నాయనా అని అంటుంటాం. అన్నామా లేదా? ఎన్ని పరిస్థితులు అని ఉంటాం మన నోటితో, ప్రభువా నాకు ఈ జీవితం వద్దయ్యా, నా వల్ల కావట్లేదు ప్రభువా, ఇంకేముంది నాకు, అంత వయసు అయిపోయింది కదా ప్రభువా, నేను ఈ శ్రమలు తట్టుకోలేకపోతున్నాను అని అనొచ్చేమో. ప్రభు అంటారు, శ్రమ నొందిన తన జనుల యందు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? జాలి పడుతూ ఉన్నాడు. నువ్వు ఏ శ్రమల్లో ఉన్నావో నాకు తెలియదు, ఏ శ్రమల మధ్యలో ఉండి దేవుడి మాటలు వింటున్నావో నాకు తెలియదు, కానీ నీ శ్రమలన్నీ గట్టెక్కించడానికి, నీ శ్రమలన్నీ తొలగించడానికి ఇదిగో మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు నీ మీద జాలి పడునుగాక. ఎన్నో శ్రమలు ఉన్నాయి మన కుటుంబంలో, ఉన్నాయా లేవా? ఓ బోల్డన్ని శ్రమలు, బోల్డన్ని కష్టాలు, చెప్పుకుంటే తరగవు ఏమండి, చెప్పుకుంటే పోయేవేం కాదు. మరి ఈ శ్రమలన్నీ పోవాలి అని అంటే, ఈ కష్టాలన్నీ తొలగిపోవాలి అని అంటే మన మీద జాలిపడే ఒక వ్యక్తి కావాలి. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆరాధ్యుడైన దేవుడు మన ఎడల మనం శ్రమల్లో ఉన్నామని చెప్పి ప్రభు మన దగ్గరకు వచ్చి మన మీద జాలిపడునుగాక. తల్లి ఉందండి, భర్త కూడా లేడు ఆమెకి భర్త కూడా లేడు. సరే భర్త లేకపోతే పోయారు, ఏమన్నా నలుగురు బిడ్డలన్నా ఉన్నారంటే నలుగురు బిడ్డలు కూడా లేరు. ఒకే ఒక కుమారుడు. కడుపు కట్టుకొని ఎంతటి వాడిని చేసిందో, ఆశలన్నీ కుమారుడి మీదే పెట్టుకునింది. ఇంకా నాకేమిలే, నా కొడుకున్నాడు, భర్త పోయినా ఏ రోజో చనిపోవాలనుకున్నాను, కానీ నా కొడుకున్నాడు, వాడు నా చేతికి వచ్చిన తర్వాత నన్ను బాగా చూసుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడు, ఇంకా ఎక్కడ కాలు పెట్టనీడు, అబ్బా నేల మీద నన్ను కాలు కూడా పెట్టనీయకుండా నా కొడుకు నన్ను చూసుకుంటాడని చెప్పి నీ కడుపు కట్టుకొని ఎన్నిసార్లు వాడికి డబ్బులు వేసి ఉంటామా? ఏమండి, అవునా కదా? మొత్తానికి ఫోన్పే చేసేవో గూగుల్ పే చేసిందో, మొత్తానికి ఏం చేసిందో తెలియదు తల్లి. మంచిగా వాడిని చూసుకునింది, వాడు బాగోగులు చూసింది. ఇంక చీర లేకపోయినా పండక్కి ఈడుకు కొనిచ్చేది ప్రతి పండక్కి. ఏమండి, ఈ ఎప్పుడు చూసినా పాత చీరే కట్టుకొని ఉంటుంది. కొడుకు మాత్రం ఫ్యాషన్ ప్యాంట్లు, ఫ్యాషన్ షర్ట్లు. తినడానికి అన్నం లేకపోయినా కొడుకు మాత్రం, మీ గురించి చెప్పట్లే, ఇక్కడుండే ఆయన గురించి. ఒకడే కొడుకు, వాడు బైక్ కావాలంటే బైకు, కారు కావాలంటే కారు, చెప్పండి, ఇంకా టీవీ కావాలంటే టీవీ, ఇంకా ఏం కావాలా? ఐఫోన్. మామూలు ఫోన్ కూడా కదమ్మా, ఐఫోన్. అంతా అయ్యగారికి అంత ఐఫోన్లే. నువ్వేమన్నా చేసుకోమ్మా, నీ కిడ్నీ అయినా అమ్మేసి నాకు ఐఫోన్ కావాలా. మొత్తానికి ఎట్లా కొనిస్తారు పాపం. ఈడికి కూడా ఎన్ని ఆశలు పెట్టుకొని చూసుకునిందో తల్లి. ఎందుకనంటే భర్త లేడుగా, ఇంకొక కొడుకు అన్నా లేడుగా, అంటే ఒకే ఒక కొడుకు, ఇంకెవరు బిడ్డలు లేరు. ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకున్నాడు.
ఏమండి, ఆశలన్నీ కొడుకు మీదే పెట్టుకుంది. ఇంకేమైందిలే, నా కొడుకు నన్ను చూసుకుంటాడు, నా కొడుకే నా కొడుకే నా కొడుకు నా కొడుకు నా కొడుకు అనుకునింది. చివరికి ఆ కొడుకే చచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి తల్లి చెప్పండి? ఇప్పుడు ఏం చేయాలి? ఎంత భారం, ఎంత బాధ, ఎంత వేదన. అరే భర్త చనిపోయాడు అనుకుంటే ఉన్న కొడుకు కూడా చేతికొచ్చినట్టు వచ్చి కొంతమంది చూడండి, అన్ని ఆశలు అన్ని కొడుకుల మీదే పెట్టుకుంటాం. ఏమండి, కోరికలన్నీ కొడుకుల మీదే పెట్టుకుంటాం. పెట్టుకోవద్దని నేను అనట్లేదు. ఏమండి, ఈ తల్లి కూడా కోరికలన్నీ ఆశలన్నీ కొడుకు మీద పెట్టుకుంటుందండి. ఇంకా రేపో మాపో మంచిగా నా కొడుకు పెళ్ళి చేయొచ్చులే, రేపో మాపో మంచి కోడలు వస్తే నన్ను ఇంకా సుఖంగా చూసుకుంటారు, బాగా చూసుకుంటారు అనేసరికి చనిపోయాడండి. ఇప్పుడు ఎవరు ఆమె మీద జాలి పడేవాళ్ళు లేరు. అందరూ వస్తున్నారు, ఓదారుస్తున్నారు, ఏం కాదులే అంటున్నారు, సద్దు మనిగిస్తున్నారు. ఎంత చెబుతూ ఉన్నా పాపం ఎంత రోదన చెందుతుందంటే ఎండుకలు బెరుక్కుంటుంది, లాక్కుంటుంది, గుండెలు బాదుకుంటుంది. ఒక్క వ్యక్తి అయినా వచ్చి ఆమె బాధను తొలగించలేదండి. ఒక్క వ్యక్తి అన్నా వచ్చి అమ్మా నీ కొడుకు బతకతాళ్లే అని చెప్పిన నాదుడు లేడు. అమ్మా నీకేం కాదులే అని ఎంతమంది సర్దుమనికి చెప్పినా సరే ఆమె కొరత, ఆమె బాధ, ఆమె వేదన తీర్చలేకపోయారండి. అయితే ఇప్పుడు ఆ పాడిని ఎత్తుకొని వెళ్తూ ఉన్నారు. ఆ పాడిని ఎత్తుకొని చచ్చిన ఆ కుమారుణ్ణి పాడి మీద పెట్టుకొని మోసుకొని వెళ్తూ ఉంటే ఆ తల్లి వేదన ఎట్టుంటుందండి? ఒక్కసారి ఆలోచించండి. మన బిడ్డలకే ఒక చిన్న బాధ వస్తేనే ఎంత విలవిల్లాడిపోతాం. లేక పుట్టిన అంత కుమారుడు అంత పెద్దోడిని చేసుకున్న తర్వాత చేతికి వచ్చినోడు చేజారిపోతే ఎట్టుంటుంది ఆ వేదన? అయితే ఆ తల్లి దైనందిన జీవితాల్లో ఆ బిడ్డను అలా మోసుకుంటూ వెళ్తుంటే ఆ తల్లి యొక్క రోదన, ఆ తల్లి యొక్క ఆవేదన, ఆ తల్లి పడుతున్న బాధను దేవుడు గుర్తెరిగాడండి. దేవుడు గుర్తెరిగి గవిని యొద్దకు రాగా ఏం చేశాడో తెలుసా? అక్కడ ఆ పాడిని చూశాడు దేవుడు, మోస్తున్న వారిని చూశాడు. ఎందుకు ఆ తల్లి ఏడుస్తుంది అని అంటే, అయ్యా లేక పుట్టిన ఒక్కగాని ఒక కుమారుడు చనిపోయాడయ్యా. ఇప్పుడు ఆ బాధను తీర్చేవాళ్ళు లేరు, ఆ వేదన తీర్చేవాళ్ళు లేరు, ఆ కన్నీళ్ళు తొలగించేవాళ్ళు లేరు. నేను అంటాను, వాడేదో చేసాడని కాదు, ఈమెదో గొప్పగా ఏదో సాధించిందని కాదు. ప్రభు యొక్క హృదయాన్ని తాకింది ఏంటంటే, ప్రభు యొక్క మనసును తాకింది ఏంటంటే ఆమె పడుతున్న వేదన ఉంది. అప్పుడప్పుడు కొంతమంది చావులకి వెళ్తుంటాం. మనం చావులకి వెళ్ళినప్పుడు వాస్తవంగా మనకి ఏడుపు రాదు. ఎప్పుడు ఏడుపు వస్తుంది అని అంటే, మనం ఆ చావు దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ కూర్చున్న బంధువులు, వారికి సంబంధించిన వాళ్ళకి జరిగిన సందర్భాలన్నీ తలంచుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళు చూసి ఏడుపు వస్తుంది. మనకు వస్తుందా రాదా? ఖచ్చితంగా. మనం చూడండి, ఇక్కడి నుంచి మాట్లాడుకుంటూ పోతామా, అక్కడ పోయినా కూడా గమ్మగానే ఉంటాం. ఎప్పుడైతే ఆ మనుషుల్ని అవతల మనిషి ఏడుస్తుండే చూస్తామో మనకు కూడా వెంటనే అది ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, మనం కూడా ఏడుస్తాం. అసలు వాళ్ళతో మనకు బంధం లేదు కదా, వాళ్ళతో అసలు మనకి ఏం తెలియదు, చూడడానికి పోయాము, వాళ్ళు ఎవరో కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఏం కలుగుతుంటుంది? మనకు కూడా ఆటోమేటిక్గా బాధ కలుగుతుంది, ఏడుస్తాం మనం. ప్రభు హృదయాన్ని దాకిందండి ఆమె యొక్క వేదన, ఆమె యొక్క బాధ దేవుని యొక్క మనస్సును దాకింది. ఇప్పుడు ప్రభు ఏం చేశాడు తెలుసా? ఆమె యందు జాలిపడి తన కుమారుని బ్రతికించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యందు జాలిపడిన మనిషి లేడు. ఆమె ఎంతో శ్రమల్లో ఉంది, ఎంతో బాధలో ఉంది, చెప్పుకుంటే తరిగేది కాదు అది. అయితే ఆమె పడుతున్న వేదన ఉందే, అది ఎవరు చూశారు అని అంటే ఆకాశమందున్న ఆశీనుడైన దేవుడు చూశాడు. ఎందుకనంటే హృదయంలో విన్న వేదన, హృదయంలో పడుతున్న బాధ మనుషులు ఎవరు చూడలేరండి. కానీ దేవుడే స్వయంగా దేవుడు ఆమె యందు జాలిపడడానికి గల కారణం ఆమె మనోవేదన, ఆమె మనోదుఖం, ఆమె హృదయంలో ఎందుకు బాధపడుతుందో ప్రభు అది గుర్తెరిగి ఆ వేదన, ఆ రోదన చూడలేకే బ్రతికించేశాడండి. నేను అంటాను, ఏ రోజు ఆ మందిరానికి పోయి ఉంటుంది, ఏ రోజు యేసయ్య దగ్గరకు పోయి ఉంటుంది, కానీ ఆమె శ్రమల్లో ఉన్నది చూసారా, అది ప్రభు గుర్తెరిగాడండి. నువ్వు శ్రమల్లో ఉన్నావు, మరి ఆమెకే దేవుడు అంత చేస్తే ఎన్నో దినాలుగా దేవుడి మందిరానికి వస్తున్నావు, ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నావు, ఎన్నో రోజులుగా దేవుడి సన్నిధిలో కన్నీళ్ళు గారుస్తున్నావు. నిన్ను దాటి వెళ్తాడా ప్రభు? వెళ్ళడండి. ఖచ్చితంగా ఆయన నీ మీద జాలి పడతాడు. మనం ఏం చేస్తామంటే
పాస్టర్ చెప్తుంటాడులే, ఆయనకి ఆమె మైక్ ఉంది, అరవడానికి నోరు ఉంది, పడేదానికి నాకు కదా బాధ. ఎన్ని రోజుల నుంచి పడుతున్నాను పాస్టర్ అయ్యా, నా కొడుకు మారాలా, నా బిడ్డలు మారాలా, నా జీవితం మారాలని. ఇంకెన్ని రోజులు ఏడవాలి? ఏడ్చి 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 ఏమైపోయినాయంట, కళ్ళల్లో కన్నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకెన్ని రోజులు బాధపడాలి, ఇంకెన్ని రోజులు ప్రార్థన చేయాలి, నా వల్ల కానే కాదు, ఇంక ప్రార్థన లేదు, ఏం లేదు, యేసునామములో ఆమేన్. నేను అంటాను, ఆ కుమారుడు చనిపోయినప్పుడు, ఇప్పుడు చనిపోయాడంటే ఎన్ని రోజులు అయి ఉంటుందమ్మా? వాస్తవానికి ఒక 2 రోజులు అయింది. అంటే 2 రోజులు అంటే నిన్న చనిపోయి ఉండొచ్చు, ఈ రోజు ఎత్తుకొని పోయి ఉండొచ్చు కదా, ఎందుకంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ రావాలి కదా. 2 రోజులు అయి ఉంటుంది కదా. నేను అంటాను, చనిపోయిన రోజే వెంటనే దేవుడు వచ్చి పాడిని ముట్టుంటే ఆమె ఏడ్చే పరిస్థితి లేదుగా. చెప్పండి అండి, ఏడ్చే పరిస్థితి ఉండదుగా. ఎప్పుడు వచ్చాడు యేసయ్య? గవిని దాటేటప్పుడు అంటే సమాధి ఇంకా కొంచెం దూరం ఉంది. సమాధి ఎక్కడ ఉంటుంది? ఊరు బయట ఉంటుంది కదా, ఊరు బయట ఉంటుంది. అక్కడికి తీసుకొని పోయేటప్పుడు యేసయ్య వచ్చాడు. ఎప్పుడు యేసయ్య వస్తాడో తెలుసా? మనం ఏమనుకుంటాం, ఇంకా రాలేదైనా ఏందో నా బతికి ఎట్ట అయిపోయింది, నా జీవితం ఎట్ట అయిపోయింది అనుకున్నావు. కాదు, దేవుడు నిన్ను పరీక్షిస్తుంటాడు, చూస్తుంటాడు. నువ్వు ఎంతవరకు ఓపిక బట్టి ఉంటావు, ఎంతవరకు నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తుంటావు అని. ప్రభు ఎప్పుడు వచ్చాడంట? గవిని దగ్గర ఉన్నప్పుడు యేసయ్య వచ్చాడు. అంటే ఇంకొంచెంసేపట్లో, ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే సమాధి తోటలోకి తీసుకొని వెళ్ళిపోతారు. అంతేనా? సమాధిలోకి తీసుకొని వెళ్ళిపోతారు. అయితే ప్రభు అప్పుడు వచ్చి ఆయన కార్యాన్ని చేయడం ప్రారంభించాడు. ఏదో ఒక రోజున నువ్వు పడుతున్న వ్యాధన ఉందే, దానికి ఖచ్చితంగా ప్రభు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకో, ఏదో ఒక రోజున సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు దిగివచ్చి నీ మీద జాలిపడి నీకు కావలసిన ప్రతిదీ ప్రభు నీకు అనుగ్రహించునుగాక. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే, నేనైతే ఇలా చదువుకుంటా, మీరు కూడా అలాగే చదువుకోండి. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలోనే యాకోబు అని ఉంది కదా, యాకోబు అనే పేరు కనబడుతుంది. అక్కడ యాకోబు పేరు తీసి మీ పేరు పెట్టుకొని చదవండి. అక్కడ చదవండి, ఎవరైనా మీ పేరు పెట్టుకొని చదవండి అమ్మా. చాలండి. ఎలా అనగా, యెహోవా నా యందు, అంటే నీ పేరు పెట్టుకో, నా యందు అది జాలిపడి ఏం చేస్తాడు తెలుసా? నీ రక్త సంబంధికుల్ని, ఏమండి, నీ వారిని అందరినీ ప్రభు ఏర్పరచుకుంటాడు. అందరినీ కూడా ప్రభు రక్షణలోనికి తీసుకొని వస్తాడు. నీ యందు జాలిపడి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తను, ఏంటి, నీ ప్రతి విధమైన సంబంధికులందరినీ కూడా దేవుడు మార్చి ఆయన మందిరానికి నడిపించడం ప్రారంభిస్తాడు. ఆయన నడిపించాలి అని అంటే మనం ఒకటే చేయాలండి. నువ్వేం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మన ఎడల ఏం చేస్తాడు? జాలి పడతాడు. 31వ కీర్తన 19వ వాక్యం, 2వ మాట. నేను త్వరగా ముగిస్తాను కానీ త్వరగా. 31వ కీర్తన 19వ వాక్యం. 31వ కీర్తన 19వ వాక్యం చదవండి. చదవండి. నీ యందు నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తం, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో, నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు దాచి ఉంచిన మేళ్ళు ఉన్నాయి. అవి ప్రభు ఏం చేస్తాడు తెలుసా? నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు, నీకు ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పవయ్యి. ఆ మేలును మనం పొందుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని యందు, చెప్పండి, దేవుని యందు ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలి. ఓ తండ్రికి 4 ఎకరాలు ఉన్నాయి. ఓ తండ్రికి 4 ఎకరాలు ఉన్నాయి అనుకోండి. 4 ఎకరాలు ఉందనుకోండి. ఆయనకి 3-4 కొడుకులు ఉన్నారనుకోండి.
ఏం చేస్తాడు ఆయన బ్రతుకున్నప్పుడే ఆయన ఏం చెప్తాడంటే, ఎవరైతే నాకు ఇష్టంగా ఉంటారో, ఎవరైతే నన్ను బాగా చూసుకొని, ఎవరైతే నా బాగోగులు చూస్తూ ఉంటాడో, నా ఎందు భయపడి ఉంటాడో, వాడికి ఈ ఆస్తినంతా ఇస్తానని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కొందరు. అవునా కదా? అందరికి సమానంగా పంచకపోయినా ఏమంటారు వాళ్ళు, నా ఎదుట ఎవరైతే భయభక్తులు కలిగి ఉండి నన్ను బాగా ఎవరైతే చూసుకుంటుంటారో వాళ్ళకి నా ఆస్తిని వాళ్ళకి ఇస్తాను అని అంటుంటారు కదా. అది దాచి ఉంచింది ఏం చేస్తుంటారు, వాళ్ళ బిడ్డలకి ఇస్తుంటారు. మరి దేవుడు దాచి ఉంచిన మేలుని ఎదుట చేయాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉంటే దాచి ఉంచిన మేలు ప్రభునికి ఇస్తాడు. ప్రభు నీ కొరకు దాచి ఉంచాడు, కొన్నిటిని దాచి ఉంచాడు, అక్కడ పెట్టున్నాడు ప్రభు. అవి నీకు కావాలి అని అంటే నువ్వేం చేయాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి దేవుడి దగ్గర నడుచుకుంటావో దాచి ఉంచిన మేలులు ప్రభు నీకేం చేస్తాడు? ఇవ్వడం ప్రారంభిస్తాడు. మనం ఏం చేస్తాం? అంత దాకా ఉండలేం. దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, అది ప్రభు నీకు ఇవ్వాలి అని అంటే దేవుని యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగి ఉండాలండి. ఏసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుకనే తన కొరకు దేవుడు దాచి ఉంచినది ఒకటి ఉంది. కానీ ఏసేపుకి ఏ రోజు దేవుడు చెప్పాడా? ఏసేపుకి చెప్పాడా? ఏసేపు నిన్ను సింహాసనం మీద కూర్చొని పెడతాను అన్నాడా దేవుడు? చెప్పలా. కానీ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడే, అదే దేవుడు ఏం చేశాడు అనంటే అతనికి దాచి ఉంచిన మేలు అతనికి ఇవ్వడం ప్రారంభించాడు. నా దేవుని ప్రియులారా, ఎంత అద్భుతం అండి, ఎంత ఆశ్చర్యకరం. మరి దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు ఏదైతే ఉందో అది ప్రభు నీకు ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. అలా నువ్వు ఎప్పుడైతే ఉంటావో దాచి ఉంచిన ప్రతిదీ ప్రభు నీకు ఇస్తాడు. ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, ఇల్లు లేక బాధపడుతున్నావేమో, ఎంత పంట వేసినా నష్టపోతున్నాను అనేసి నువ్వు బాధపడుతున్నావేమో, ప్రభు నీకంటూ కొన్ని దాచి ఉంచాడు. నీకోసమే దాచి ఉంచుతాడు ఆయన. ఎవడు రానీడు అక్కడికి, ఎవడు కన్ను కూడా పడనీడు దేవుడు. అలా దేవుడు నీకు ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాం అనుకోండి, నీకు ఏం కావాలో ప్రభు ఆటోమేటిక్గా దాన్ని తీసుకుని వచ్చి నీకు ఇస్తాడా? ఇవిడ దాచి ఉంచింది చాలా గొప్పదండి. కొంతమంది తల్లిదండ్రులు వారి బిడ్డల కొరకు కొన్ని దాచిపెట్టుంటారు. ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తారా? అందరికి ఇరు. మళ్ళీ ఎవరైతే మనసులో ఉంటారో ఆ కొడుక్కి ఎత్తుకొని పోయి ఎత్తుంటారు. అవునా కదా? ఎప్పుడు చేయలే మీరా? ఏం చేస్తుంటాం చెప్పండి. కొంతమందికి ప్రేమ ఉంటుంది ఆ బిడ్డలంటే, వాళ్ళకే ఎత్తుకొని పోయి దాచి ఉంచి వాళ్ళకే ఎత్తుకొని పోయి ఇస్తాం, మళ్ళీ కొట్టించుకుంటాం. ఏం ఇబ్బందిలే, అంతేనా? మనం ఏం చేయగలుగుతున్నాం? ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, మనం భయభక్తులు కలిగి నడిపించబడితే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును ప్రభు మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. దాచి ఉంచిన మేలు ఏదైతే నీ కొరకు దాచి ఉంచాడో రానున్న దినాల్లో నా ప్రభు నీకు అనుగ్రహించునుగాక. ఆయన అనుగ్రహించాలి అని అంటే మనం ఏం చేయాలి? అది యేసయ్యా నా కొరకు ఒక ఉద్యోగం ఈ ప్రభువా, ఒక మంచి ఉద్యోగం నా బిడ్డకి ప్రభువా, నాకు ఒక ఉద్యోగం కావాలి ప్రభువా. నువ్వు ప్రభు దగ్గర అడుగు, అది నీ కొరకు దాచి ఉంచుతాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే భయభక్తులతో నడుచుకుంటావో దాన్ని ఎక్కడున్నా సరే తీసుకొని వచ్చి నీ చేతిలో పెడతాడు ప్రభు. అంతే. అంత దాకా మనం ఏం చేయాలో తెలుసా? ప్రభు దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీ కొరకు కొన్ని ఆయన ఏం చేస్తుంటాడు తెలుసా? రిజర్వేషన్ చేస్తుంటాడు. అర్థమైందా? నీ కొరకు ప్రభు రిజర్వేషన్ చేసి దాన్ని దాచిపెట్టుంటాడు. ఎవరిని చేయనీడు అక్కడికి. నీకే దేవుడు ఇవ్వాలి అని అంటే ఏం చేయాలి తెలుసా? మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు ప్రతిదీ దాచి ఉంచిన ప్రతిదీ ప్రభు నీకు ఇస్తాడు. 34వ కీర్తన 9వ వాక్యం. 34వ కీర్తన 9వ వాక్యం. ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయో అది. ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటే ఏది కొదువు ఉండదు. నీకు ఉంటుందా కొదువు? ఏది కొదువు ఉండదు. అన్నీ సమృద్ధిగానే ఇస్తాడు ప్రభు నీకు. కొద్దిగా ఏమి ఇవ్వడండి, కొరతలు ఏమి ఇవ్వడు. ఏది కొదువు లేకుండా
ప్రభు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ప్రభు మనకు ఏది కొదువు లేకుండా సమృద్ధిగా ప్రభు ఇవ్వాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమీ కొదువు లేకుండా ప్రభు చూసుకుంటాడు. కుటుంబంలో ఏది కొదవ ఉండదు, నీ బిడ్డలకి ఏది కొరత ఉండదు, నీ జీవితంలో ఏది కొరత ఉండదు. అయ్యా రేపు పండగ వస్తుంది, చాలా కొరతలు ఉన్నాయా, నాకు ఇది తక్కువగా ఉంది. ఏం తక్కువ ఉంది అమ్మా చెప్పండి? అది ఇస్తాడు ఇవ్వండి అమ్మా. నువ్వు దేవుని దగ్గర భయభక్తులు ఉండు, నీకు ఎంత కావాలో ఇస్తాడా ఆయన, అంతే. యేసునామంలో ఇస్తాడా ఈడ చెప్పండి. కొంతమంది చెప్పట్లే, చెప్పకపోతే ఈడు చెప్తేనే ఇస్తాడు. కానివ్వండి, ఇస్తాడా అది ఇస్తాడు ఆయన. నువ్వు అడగాలే కానీ నీకెంతైనా శాంక్షన్ చేస్తాడు యేసునామంలో, అంతే. నువ్వు అడగడమే ప్రారంభం, నువ్వు అడగడమే ఆలస్యం. వెంటనే ప్రభు నీ దగ్గరకు వచ్చి నీకు ఎంత కావాలో తీసుకోబో అంటాడు ఆయన, అంతే. ఏది తక్కువ చేయనీడు ఆయన. ప్రభు రేపు పండగ వస్తుంది, ఆయన బిడ్డలకు పెట్టాలనుకున్నాను, వాళ్ళకి ఇవ్వాలనుకున్నాను, వీళ్ళకి చేయాలనుకున్నాను, నువ్వేం చేయాలనుకున్నా ప్రభు అంతకంతకు నీకు ఇవ్వాలి అని అంటే యెహోవా యందు మనం ఏం చేయాలి? భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి. నువ్వు భయభక్తులు కలిగి ఉండు, ప్రతి కొరతలు ప్రభు తీరుస్తాడు. ఏది తక్కువ కానీయుడు ఆయన నీకు. ఇది కొరతగా ఉంది, ఇక్కడ తక్కువైంది, ఇది లేదే, అబ్బా ఇది ఉంటే బాగున్నా అని అనుకోవద్దు. నువ్వు ప్రతిదీ ప్రభు నీకు సమృద్ధిగానే అనుగ్రహిస్తాడండి. ఆమె ఇస్తాడా? ఈడైనా ఇస్తాడు. నువ్వు అడగాలి, ప్రభువా నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది దయచేయి ప్రభువా, ఇది నాకు ఇవ్వు ప్రభువా అని నువ్వు అడిగి చూడు. ఖచ్చితంగా ప్రభు నీ దగ్గరికి దిగి వచ్చి ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఏమి నా దగ్గర లేదయ్యా, నన్ను అడుగుతున్నా వచ్చి. చూడండి, మనకే ఉండదు, కానీ మనమేం అనుకుంటాం? మన దగ్గర లేనప్పుడు ఇతరులకి పెట్టాలి, చేయాలి, ఎట్లాగైనా సరే పెట్టాలనుకుంటుంటాం. కానీ ఈయన దగ్గర ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆమె దగ్గర ఏమీ లేదు. ఆమె దగ్గర ఉన్నది ఏంటంట? కొంచెము పిండియు కొంచెము నూనె మాత్రమే ఉంది. దానికి మించింది ఏమీ లేదు ఆమె దగ్గర. ఆ రెండు మాత్రం, అవి కూడా ఎంత ఉన్నాయి? కొద్దిగానే ఉన్నాయ్యా. మరి దీంతో నేను ఎట్ట చేయగలుగుతాను ప్రభువా? నా ఆశలేమో చాలా ఉన్నాయి, కానీ ఆశలు తీర్చుకోవాలి అని అంటే నాకు కావాలి కాదు ప్రభువా. ఇదిగో ఈ నెలలో ఎన్నో కొరతలు ఉన్నాయేమో నీకు, ఆయన నీ కొరతలన్నీ తీర్చి నీకు ఏది తక్కువ కానివ్వకుండా నా దేవుడు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఇంకేమీ తక్కువ చేయలేదండి దేవుడు. చేశాడా దేవుడు? ఏం చేయమన్నాడు దైవ సేవకుడు? ముందు అప్పం చేసి నాకు పెట్టు, నాకు తీసుకొని రా, ఆ తర్వాత నీకు ఏం కావాలో అన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఏం చేసింది? ఆమె వెళ్ళింది, అప్పం చేసింది, తీసుకొని వచ్చి దైవ సేవకుడికి పెడితే పిండి తరిగిపోయిందా? నూనె అయిపోయిందా? అయిపోలేదు. నువ్వు ప్రభుకి ఇచ్చి చూడు, ఏది అయినా తక్కువ చేయనివ్వడు. ఇది తక్కువైంది ఈ నెలలో, ఇది లేదు, ఇది అవసరత, ఇది కావాలి అని నువ్వు ప్రభు దగ్గర మొరపెడితే చాలండి. ఏది తక్కువ కానివ్వకుండా నా యేసయ్య నీకు అన్నీ ఎక్కువగానే ఇచ్చునుగాక. ఉన్నాయా? కావాలా లేదా? కావాలి కదా? మీరు అడగండి యేసయ్యని, ప్రభువా నాకు ఇది తక్కువగా ఉంది ప్రభువా, నేను ఇది చేయాలనుకుంటున్నాను ప్రభువా, నాకు ఇది దయచేయి ప్రభువా. నువ్వు అడగడం ఆలస్యం. ప్రతిదీ ఆయన నీ కొరకు అనుగ్రహించునుగాక. ఇస్తాడన్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మా అక్క అనుకునిందా హైదరాబాదులో 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు తీసుకుంటానా అనుకున్నామా? ఎప్పుడైనా 5,000 రూపాయల్లోనే అయిపోతుంది మన జీవితం. కానీ దేవుడు ఎక్కడికి తీసుకుని పోయి ఎక్కడ కూర్చొని పెట్టి 1 రూపాయి 2 రూపాయల 1 కోటి రూపాయలు కదా ఏమండి? అంత డబ్బులు దేవుడు ఇచ్చాడు అని అంటే ఎంత అద్భుతమైన కార్యం. మనం అనుకునేది కాదు. మనం ఏమనుకుంటామంటే మనకిది అంత మొయ్యలేమయ్యా, నా వల్ల కాదనుకుంటాం. కానీ నువ్వు అడిగి చూడు, కొంచెం ఆలస్యమైనా ఆయన నీకేది తక్కువగానే ఇవ్వకుండా అన్ని సమృద్ధిగానే ప్రభు ఇస్తాడండి. అన్ని అత్యధికంగానే ప్రభు ఇవ్వడం ప్రారంభిస్తాడు. నువ్వు అడగడం ఆలస్యం అంతే. అట్లాగని సీపుగా అడగకండి దేవుడిని. మీరు ఏది అడిగితే ప్రభు ఇస్తాడు అంతే. సీపుగా అడగకండి. ఆయన సీపు దేవుడు కాదు ఆయన. నేను ఎప్పుడు అడిగినా దేవుని ప్రభువుని గొప్పగానే అడుగుతా, పెద్దవి అడగతా, అయ్యే పెట్టాలి దేవుడికి. ఎందుకని?
ఆయన సర్వ సంపదల గని అయిన దేవుడు కదా. ఆయన ప్రతిదీ అనుగ్రహించగలిగిన దేవుడు. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్నాడు కదా. మరి నువ్వు అడిగేటప్పుడు ఎట్లా అడగాల? ప్రభువా ఒక్క ఇల్లు ఆయన కట్టుకోవాలి ఆయన అనగాకండి. ప్రభువా దీని మీద దీన్ని కూడా కట్టాలి, ఇంకా కట్టాలి ప్రభు అని అడగండి. ఏమండి, అడిగితే ప్రతిదీ ప్రభు అనుగ్రహిస్తాడండి. నువ్వు అడగాలి, ఏది అడిగినా గొప్పగా అడగాలి. అడిగే దాంట్లో ప్రభు ఏది తక్కువ కానివ్వకుండా ప్రభు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మన మీద జాలి పడతాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దాచి ఉంచిన మేలులు ప్రభు మనకు చేస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమీయు తక్కువ కాకుండా. తక్కువ అవుతుందా చెప్పండి? తక్కువ అవుతుందా? ఇది తక్కువైంది, ఇది లేదు, అబ్బా ఇది ఉంటే బాగుండు అనుకోనీడు. ప్రతిదీ ఈ నెలలో ప్రభు నీకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్. అర్థమైందా? ప్రతిదీ మనకు అనుగ్రహిస్తాడు. కానీ మానవ కోటికి ఒకటి పెట్టాడు ప్రభు. ఏంటో తెలుసా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 13వ వాక్యం చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయము 13వ వాక్యం. 12:13. జ్ఞాని అయిన సొలొమోను అన్ని విషయాలు చెప్పుకుంటూ చివరికి వచ్చి ఒక మాటతో ముగిస్తాడు. అక్కడ చూడండి, ఇదంతయు వినిన తరువాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. మానవ కోటికి ప్రభు చెబుతున్నది ఏంటంటే ప్రతిదీ ప్రభు అనుగ్రహిస్తాడు. ఇదంతా విన్నాం మనం. ఆయన యందు ఆయన మనకు దాచి ఉంచిన మేలు ఇస్తాడు, ఏమీ తక్కువ కాకుండా చేస్తాడు, నీ మీద జాలి చూపుతాడు. ఇవన్నీ ప్రభు నిన్ను ఆశీర్వదించాలి అని అన్నా మనం ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో ప్రతిదీ ప్రభు ఈ నెలలో మనకు సర్వ సమృద్ధిని అనుగ్రహించునుగాక. ప్రతిదీ ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దాచి ఉంచిన మేలులు ప్రభు ఇవ్వునుగాక. ఏమీ తక్కువ కాకుండా మన కుటుంబానికి, మన బిడ్డలకు, మన సంఘానికి ప్రతిదీ ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ నా దేవుడి మాటలు మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.